హలో అండి. సాంబార్ నా స్టైల్‌లో చూసేద్దామా? కావాల్సిన వెజిటబుల్స్ నీట్‌గా కడిగి, కట్ చేసి పక్కనుంచుకోవాలి. అలాగే చింతపండు కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పు తీసుకొని నీట్‌గా కడిగి, పసుపు వేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ముల్లంగి, క్యారెట్, బెండకాయ 1 బై 1 వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఫైనల్‌గా టొమాటోస్ వేసి రోస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మనం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఈలోపు ఉడికిన పప్పుని మ్యాష్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ బాగా మగ్గించుకున్నాక స్పైసీనెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకొని మగ్గించుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసుకొని అలాగే మ్యాష్ చేసుకున్న పప్పును కూడా వేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన సాంబార్ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.